సో ఎట్టకేలకు ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరబోతుంది. ఎప్పటి నుంచో ఢిల్లీపై పాగా వేయాలనుకున్న బీజేపీ వ్యూహం ఫలించింది. అయితే మొత్తానికి చాలా పక్కా వ్యూహంతో ముందుకెళ్ళింది. అదేవిధంగా ఆప్కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ ఈరోజు అంటే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించలేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆప్ మూడోసారి అధికారంలోకి వస్తానుకున్నా కానీ అధికారం కోల్పోయింది. మొత్తానికి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కొంతమంది మనతో మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 15 సంవత్సరాల నుంచి 3 దఫాలుగా మా కార్యకర్తలు చేసిన కృషి ఈరోజు ఫలించిందని మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజానికి ఢిల్లీలో గతంలోనే మేము గెలవలసి ఉన్నది, కానీ అన్ని పార్టీలు ఒకటై కుతంత్రాలు పన్ని మా మీద లేనిపోని అబండాలు కలిగి ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఆపు ఈరోజు అవినీతి పాలమై జైళ్ళ పాలైన సంగతి ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి నీతికి నిజాయితీకి ఈ యొక్క రావణాసుని మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మేము రాముని పాత్ర పోషిస్తూ ఈ దేశ అభివృద్ధికి ముందుకు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వాళ్ళు పట్టం కట్టడము నిజంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఇక మాకు తిరుగు ఉండదు. రాబోయే కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకు మీరు అన్నట్టు కాలుష్య నివారణకు, రోడ్ల అభివృద్ధికి, ప్రతి ఒక్క అభివృద్ధికి కూడా ఈ ఢిల్లీకి పీఠానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటే పార్టీకి చెంది ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రచండంగా మేము అభివృద్ధి పథంలో తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆప్ ఓడిపోవడానికి మెయిన్ కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? తను అవినీతి పరిపాలన, అవినీతి పేరు మీద అధికారంలోకి వచ్చిండు, కానీ తానే పెద్ద అవినీతి పరుడే కూర్చున్నాడు. అది ప్రజలందరూ స్పష్టంగా గమనించిండ్రు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పాలన ప్రతి ఓటరు తన వైపు చూస్తున్నాడు. ఈ యొక్క గెలుపు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇంకా ఏ విధంగా ఉందో నిరూపించి తన యొక్క ప్రజలు విశ్వసిస్తున్నారు అని చెప్పి నమ్మడానికి మా బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని పెంచి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేస్తుందని చెప్పి మాకు దృఢ విశ్వాసం ఈరోజు కలిగింది. అంతేకాకుండా ఢిల్లీ ప్రజలు తన అవినీతిని గుర్తించి అదే చీపురుతోటి అదే ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చి పాడేసిండ్రు. చాలా గర్వంగా ఉంది. ఈ ఢిల్లీ ప్రజలకు, మా ఢిల్లీ కార్యకర్తలకు ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఢిల్లీ ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఏ విధమైనటువంటి పాలన అందించబోతుంది ఇక నుంచి? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక ఢిల్లీయే కాదు, ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా తనకు సమానం చూస్తాం. ఇప్పుడు ఏ విధంగా అయితే గుజరాత్ కానీ ఇంకా ఇతరత్ర యూపీ కానీ ఏ విధంగా అవినీతిమయం లేకుండా పరిపాలన చేస్తున్నారో అదేవిధంగా అవినీతి అనేది లేకుండా పరిపాలన అందిస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉంది. సార్, ఎలక్షన్స్కు ముందు ఆప్ బీజేపీ పోటాపోటీగా ప్రచారాలు చేసి అజెండాలు కూడా ఒకరి మీద ఒకరు పోటీగా ఇచ్చారు. సో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా నెరవేరుస్తా అనుకుంటున్నారా? బీజేపీ కంపల్సరీ మొదటిసారిది కూడా నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఏది అంటాడో అది చేసుకుంటూ పోతున్నాడు. ఇతర పార్టీలకు కాదు. కాంగ్రెస్ ఇప్పుడు 100 చెప్తుంది, 2-3 కూడా చేయదు. అది ఆల్రెడీ ఇప్పుడు బస్సులన్నీ ఫెయిల్ అయినాయి. అక్కడ తెలంగాణ, అది కర్ణాటకలో అవి కూడా ఫెయిల్ అయినాయి. ఎందుకోసం అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఢిల్లీ డెవలప్ అవుతుంది. అప్పుడు మన వాజ్పేయి గారు 2 దిక్కులు వచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు అండర్ గ్రౌండ్లో అన్నీ చేశారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించారు. ముస్లిం సోదరులు నాకు అక్కడ దగ్గర ఉన్నారు. నేను 22 తారీఖున 25 దాకా ఢిల్లీలో ఉన్నాను. అంత ముస్లింలను బుర్కే అందరిని అడిగాను. ఈసారి బీజేపీకి ఎత్తామన్నా, మాకు కేజ్రీవాల్ మోసం చేసిండు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ మోసం చేసింది, బీజేపీ కార్యకర్తలను సమాజ్వాదీ కార్యకర్తలను కలవకుండా చేసింది. మాకు ముస్లింల ద్రోహి కాంగ్రెసే, ముస్లింలకు ద్రోహి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ. వీళ్ళు మాకు ఏం చేయలేకపోయినారు. మోడీ గారు, యోగి గారు మాకు ఏది కావాలో అది ఇస్తుండ్రు. మేము అయినా ఇందులో ఓటేక మేము పాపం చేసినాము, మేము ద్రోహం చేసినాం బీజేపీకి. ఇప్పటిసారి మేము బీజేపీ నరేంద్ర మోడీ గారితోనే ఉంటాం మేము అని ఒక నినాదం మీద వచ్చారు. కంపల్సరీ ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అంతా ఒక్కడైపోతుర్రు. విదేశాలలో గొడవలు ఎత్తున్నాయి కదా, ఇటు అటు పక్కల పొంటి. మనకిప్పుడు ఒకటి ప్రయాగరాజ్ చూడండి సార్, మీరు ఒకటే వాళ్ళందరూ కలిసి 30-40 కోట్ల జనాభా ఉన్నారు. చుట్టుపక్కల మన బార్డర్లు ఉన్నారు కదా, ఇల్లు అంతా ముండగొడుకులంతా. ఇక బూతులు మాట్లాడద్దు, మన తెలంగాణలో బూతులు మాట్లాడ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ప్రయాగరాజ్లో ఇప్పటిదాకా 48 కోట్ల మంది స్నానం చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోరు, 48 కోట్ల ప్రజలంటే మనది 140 కోట్ల జనాభా ఉన్నారు. అందులో 30 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా బురకలతో స్నానం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా వాళ్ళు. వీళ్ళు దేవుడు లేడని ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి చెప్తాయి కదా వాడు, అది వేస్ట్ ముచ్చట. వాడు విదేశాలలో పోయి ద్రోహం చేస్తాడే వాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ అయినాయి.
అమెరికాలో ఎలక్షన్స్ అయితే ఏమవుతుంది, ఎలక్షన్ తెల్లారి మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఒకటి ఉంటారు మన దేశం డెవలప్మెంట్ కోసం. వీడు పార్లమెంట్లో కూడా తప్పుడు ముచ్చట మాట్లాడుతాడు అని ఇక ఉండనియరు. వాళ్ళ సీపుతో వాళ్ళని కొట్టిండ్రు, వీని చేయి తీసి కొట్టిండు. నేను ఒకటే మన బీజేపీ కార్యకర్తలకు, నరేంద్ర మోడీ గారికి, బండి సంజీవ్ గారికి, కిషన్ రెడ్డి గారికి దయచేసి చెప్తున్నాను, మనందరికీ కార్యకర్తలకు బీజేపీ సింబల్ ఉన్న చెట్లు కుట్టియాలి. అది మన షర్ట్లు కుట్టియాలి, మన ఇది టీ షర్ట్లు కుట్టియాలి, అప్పుడు కలుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఆంధ్రలో ఒక ఆమె చీర కట్టుకొని వచ్చింది బీజేపీ కలర్ది, వాళ్ళు ఆపిరు పోలీసు వాళ్ళు. ఆపితే మరి చెయ్యి నరికేవా అని అన్నది. చెయ్యి గుర్తుంది కదా, చెయ్యి గుర్తు తీసేస్తాం, మేము ఇది తీసేస్తాం. అందుకే మా కార్యకర్తలందరికీ దయచేసి చెప్తున్నా, మన మన మెయిన్ లీడర్లకు కిషన్ రెడ్డి గారికి, బండి సంజీవ్ గారికి ఉన్నారు కదా చాలా పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, తాళ్ళు తీసుకొచ్చి మన బీజేపీ కలర్ ఉన్నది, బీజేపీ కలర్ ఉన్న పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తుతో చెట్లు కుట్టియాలి అందరూ, ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు నిలబడాలి అందరూ. అప్పుడు ఎట్లుండో చూడు మన భారతదేశంలో. నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు నా కార్యకర్తలు నాకు 25 మంది నాకు ఉంటారు సర్వేలిస్టులు. నేను ఆల్రెడీ 15వ తారీఖే చేశాను. కంపల్సరీ 40+ వస్తుంది బీజేపీ. ఎవరిని అసలు మొత్తం సర్వే చేసి నేను ఢిల్లీ నుంచి వచ్చాను. జై హింద్, జై గోమాత, జై భారత్ మాతాకు జై. నరేంద్ర మోడీ గారి సుస్థిర పాలనలో ప్రపంచాలు చూస్తున్నా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు చూస్తుండు. రాబోయే 29 ఎలక్షన్లో ప్రతి రాష్ట్రం బీజేపీ వస్తుంది. అది వెయిట్ అండ్ సీ, చూడండి అందరూ. హిందుత్వం గురించి, ప్రజల గురించి నరేంద్ర మోడీ గారి సుస్థిర పాలనలో మనం ఉండగలుగుతున్నామంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి సుస్థిర పాలన. దానివల్లే ఇవాళ ఢిల్లీలో ఇంత ఆధిక్యత రావడానికి కారణం. జై హింద్. సో ఇవి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాటలు. కేజ్రీవాల్ ఎవరైతే నిన్నటి వరకు ఢిల్లీని పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ ప్రజలు వాళ్ళ చూపులతో ఢిల్లీలో పార్టీని ఊడ్చేశారు. ఇక ముందు దేశం అంతా కూడా బీజేపీ రాబోతుంది. సో నరేంద్ర మోడీ పాలన ప్రజలు కోరుకున్నారని చెప్పి బీజేపీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్, మన ఇండియా.